హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? మా మామిడికాయల సీజన్ వచ్చేసింది. సో అందరూ మామిడికాయలు పచ్చడి పట్టుకుంటారు. మేము చిన్న ముక్కలు, మా ఇంట్లో చెట్టు ఉంది, చెట్టులో నుంచి 4 కాయలు తీసుకొని మేము చిట్టి ముక్కలు ఆవకాయ పట్టుకుంటున్నాం. దానికి కావాల్సిన ఏ మామిడికాయ చేసేది మా అమ్మమ్మ గారు, మా అత్తయ్య, మా అమ్మ, అన్నీ మా దేవత. అమ్మ వరుసగా చెప్పమ్మా, ఆ మామిడికాయ పచ్చడికి ఏమేమి పట్టుకోవాలి, ఏమేమి ఐటమ్స్? ఆవాలు, మెంతులు, ఉప్పు, కారము, విడి మెంతులు కూడా కొంచెం వేసుకుంటారు అన్నమాట. బాగా పుల్ల పుల్లగా ఉంటుంది. మళ్ళీ చిన్నుల్లిపాయ కూడా కొన్ని మొగ్గలు పోస్తారు, కొన్ని పట్టుకుని పోస్తారు. గుజ్జు కావాలి అన్ని ముక్కలు తీసుకుని చక్కగా పచ్చి అన్నీ ఆవాలు కూడా చక్కగా ఎండబెట్టుకుని పచ్చి పౌడర్ చేసుకోవాలి. మెంతులు కూడా పౌడర్ చేసుకోవాలి. చేసుకుని ఒక గ్లాసు కారం అనుకోండి, ఒక గ్లాస్ కారం అంటే ఫస్ట్ ఒక గ్లాసు ఉప్పు పోస్తాం. పులుపు పట్టి ఉప్పు వేసుకోవాలి అన్నమాట. అదే ఒక్కొక్క కాయ పుల్లగా ఉంటే ఇంకా కొంచెం కూడా ఉప్పు పడుతుంది, కారం కూడా పడుతుంది. అట్లా వేసుకుని ఫస్ట్ గిన్నెలోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్లో ముక్కలు వేసుకుని అవి తీసి దీంట్లో వేయాలి. ఉప్పు, కారము, ఆవు పిండి, మెంతి పిండి అన్నీ కలిపి పెట్టుకొని ఒక గిన్నెలో నూనె వేసుకుని విడి ముక్కలు గిన్నెలో వేసుకుంటూ నూనెలో వేసుకుంటూ ఈ పౌడర్లో వేయాలి. వేసి అప్పుడు అన్నీ కలుపుకోవాలి. ఎందుకు ఇలా వేస్తామంటే ముక్క మెత్తబడుకోకుండా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసి అరవలోకి వేస్తే ముక్క మెత్తబడుతుంది. ఇది కొంచెం ఆవకాయ కాబట్టి కలుపుకోవచ్చు ఎలా అయినా, కానీ మీరు సంవత్సరాన్ని సరిపడా పెట్టుకుంటే మరి అలా చేసుకుంటే బాగుంటుందండి. పప్పు నూనె పోసుకోవచ్చు, మంచి నూనె పోసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ రిఫైండ్ ఆయిల్ అలాంటివి మటుకు వాడుకోవాలి, బాగోదు పచ్చడి. ఎప్పుడు కూడా పప్పు నూనె, మంచి నూనె చాలా రుచిగా ఉందండి. ఆవకాయ అంటే ఆవకాయ, ఆవకాయ అన్నం దేనికి రాదు. చూశారు కదండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. కమ్మగా అసలు ఎంత సువాసన వస్తుందో పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం అన్నం వేసుకొని నూనె వేసి మా అమ్మమ్మ కలిపి పెట్టిద్ది. అసలు ఎంత బాగుంటుందంటే ఆ రుచి మళ్ళీ రాదండి. నాయన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది కొన్ని క్షణాల్లో. ఫస్ట్ గిన్నెలో ఆవాలు ఫస్ట్ వేయించుకొని పొడి చేసుకోవాలి. పచ్చి ఆవాలు వేయించుకొని పరగట్టు వేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా అట్లానే వేయించుకొని పొడి కట్టుకోవాలి. బయట మెంతిపిండ్లు, ఆవాల పిండి ఉంటున్నాయి కానీ అవి వద్దండి. ఇప్పుడు ఏవేమో కలుపుతున్నారు, అది హెల్త్కి కూడా మంచిది కాదు. మన ఇంట్లోనే వేయించుకొని పొడి చేసుకుంటే ఇంకా మంచిది. వెల్లుల్లిపాయలు దానికి తగ్గట్టు కొన్ని మిక్సీ వేసుకోండి. దర్బాలు మామూలుగా విడిగా కొన్ని మామిడికాయలు పచ్చళ్ళలో కలుపుకోవచ్చు. సో మా అమ్మమ్మ చేసిన విధంగా అట్లా ముక్కల్ని నూనెలో ముంచి తీసి మళ్ళీ కారం, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి, చిన్నులపాయలు కలుపుకున్న దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నా చూసారా ఎంత బాగుందో పచ్చడి. కమ్మని మామిడికాయ పచ్చడి నోరుతుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఆ రుచి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడి రెడీ. ఇది 3 రోజులకి తర్వాత మళ్ళీ కలయి తిప్పుకొని తర్వాత జాడీలో పెట్టుకోవటమే అన్నమాట. మామిడికాయ పచ్చడి రెడీ. నూనె కింద ఉంటుంది కదండి, తర్వాత పైకి తేలుతుందండి నూనె 3 రోజులకి. మళ్ళీ పోసుకోవాలి. మీకు ఇష్టమైన ఆంధ్ర ఆవకాయ రెడీ. 3
3 కాయలు ఫ్రెండ్స్, 3 కాయలతో ఇంత పచ్చడి అయిపోయింది. మేము మామిడికాయ పచ్చడి తప్ప ఇంకే పచ్చళ్ళు ఎక్కువ ఏం తినము, మామిడికాయ పచ్చడి తప్ప. సో అందుకనే మా అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చి చేసి పెట్టింది మా కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.